ఓం శ్రీరామ శరణం మమ 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 శ్రీరామ ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీమాత్రే నమః. ముముక్షు వ్యవహార ప్రకరణం ప్రథమ సర్గ. దీంట్లో 45 శ్లోకాలు ఉన్నాయి. ఈ సర్గ సుఖ నిర్వాణము అనే పేరుతోటి ఇవ్వబడింది. ఈ పూట దీని గురించి మాట్లాడుకుందాం. దశరథ మహారాజు యొక్క సభ ఆకాశ సంచారులకు మునుల చేత, భూమి మీద నివాసం చేస్తూ ఉన్న మునుల చేత క్రిక్కిరిసిపోయి ఉన్నది. పౌరులు, అయోధ్య నగరానికి వెంచేసిన జానపదులు అనేకులు కూడా ఈ అద్భుతాన్ని చూడటానికి వచ్చి చేరుకున్నారు. అయోధ్య నగరానికి అప్పటికే వేంచేసి ఉన్న, వివిధ కార్యాల మీద వచ్చి ఉన్న రాజులు, రాజముఖ్యులు, వర్తకులు, పౌర ప్రముఖులు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చేరుకున్నారు. ఇంతమంది చేరుకున్నా సరే సభ చక్కగా అమర్చినట్లుగా ఓ పద్ధతి ప్రకారం అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆసీనులయ్యారు. శ్వాసలు కూడా మెల్లగా తీసుకోవటం మొదలుపెట్టారు. ఉత్కంఠ ఉన్నప్పటికీ కూడా శబ్దం కొంచెం కూడా ఎక్కువ కాకుండా ఉండడానికి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ భూషణాలని శబ్దం రాకుండా అమర్చుకొని కూర్చున్నారు. సభాభవనం మొదటి అంతస్తులో సభను వీక్షించడానికి, అంతఃపుర స్త్రీలు సభను వీక్షించడానికి అనువుగా ఉండే ఆయా గవాక్షాల దగ్గర, అంటే కిటికీల దగ్గర, మనం ఇప్పుడు విండో సీట్స్ అని చెప్పుకుంటామే, అలా ఆయా ఆసనాల్లో, ఆయా ప్రదేశాల్లో అంతఃపుర స్త్రీలు, ముఖ్యంగా దశరథ మహారాజు పత్నులైన రాణులు అందరూ కూడాను, కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయి దేవితో సహా అందరూ వచ్చి ఆసీనులయ్యారు. ఆ సభ నక్షత్రాలతోటి క్రిక్కిరిసి ఉన్నట్లుగా ఉంది. చంద్రుళ్ళు అనేక మంది ఉదయించినట్లయితే పూర్ణచంద్రులు ఆ వెన్నెల ఎలా పరుచుకుంటుందో అలా శాంతి, చక్కని సుఖం అక్కడ వ్యాపించి ఉన్నది. అనేక మంది జ్ఞాన సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత గొప్పగా ఉంటుందో అచ్చు అలానే ఉంది ఆ సభ. వారి మధ్యలో కమలదళాక్షుడు రాముడు నీలకమలం లాగా మెరిసిపోతూ ఉన్నాడు ఆ జ్ఞాన సూర్యుల ఎదుట. అలాగే ఆయన తమ్ములు, తక్కిన పౌరులు అందరూ కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ శ్రీరామచంద్రుడు పలికిన ఈ మాటలకి వీరు సమాధానం ఏం చెప్తారు అని చెప్పి వేంచేసిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తత్వం పెరిగిన మహాత్ములు కూడా ఇటువంటి ఉదారమైన వాక్కులు ఇంతకుముందు మనం విని ఉండలేదు. ఈ వయసు వారిలో ఇంత విస్పష్టమైన దర్శనం మనం చూచి ఉండలేదు. కాబట్టి ఈ మునిలోకం, ఈ వశిష్ఠ విశ్వామిత్రులు ఇద్దరు ఏం చెప్తారు? శ్రీరామచంద్రుని
అని ఉత్కంఠతోటి కూర్చొని ఉన్నారు అందరూ. అప్పుడు అంతా సద్దుమణిగి ఉండగా గొప్ప పరిమళాలతోటి, గొప్పదైన దివ్యమైన వెలుగుతోటి ఆ సభా ప్రాంగణం మెరిసిపోతూ ఉండగా విశ్వామిత్ర భగవానుడు మొట్టమొదట ఇలా అనటం మొదలుపెట్టారు రాముడితో. జ్ఞానవంతులలో శ్రేష్ఠుడా రాఘవ, నీవు స్వయంగా నీ సూక్ష్మ బుద్ధి ద్వారా వస్తువుని అవస్తువుని పోల్చుకోగలిగావు. నీవు క్రొత్తగా ఇక తెలియవలసిందంటూ ఏమి లేదు. నీవే స్వయంగా సమస్తము ఎరగగలవు, ఎరిగి ఉన్నావు. అయితే ఒక ఉద్యానవనాన్ని తయారు చేసినట్లుగా వస్తువుల్ని ఇంట్లో ప్రాంగణంలో చక్కగా అమర్చినప్పుడు ఒక సుఖం ప్రసరించినట్లుగా, అదేవిధంగా నీ బుద్ధికి కొంత అమరిక అవసరమై ఉన్నది, కొంత మెరుగు మాత్రమే అవసరమై ఉన్నది. అది అద్భుతమైన వజ్రం నీ బుద్ధి అనేది. ఆ వజ్రం అనే దర్పణానికి కూసింత మెరుగు పెట్టినట్లయితే అది చక్కగా ప్రకాశిస్తుంది. నీ ఈ సందర్భాన్ని చూస్తూ ఉంటే, నిన్ను చూస్తూ ఉంటే పూర్వం జరిగిపోయిన ఒక్కనొక విషయం సుఖమహర్షి యొక్క గాథ గుర్తుకు వస్తూ ఉన్నది. ఆయన కూడా నీ మాదిరిగానే తానే స్వయంగా తత్వం ఎరిగి ఉండి కొంత విశ్రాంతి అవసరమైనట్లుగా లోపలే తనకు తాను తెలిసి ఉన్నప్పటికీ కూడాను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేవారు తనకు ఒకరు కావాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఉండడం అనేది జరిగింది. క్రమంగా ఆయన తన తెలివితోటే, తన ఆలోచనతోటే పరమ సుఖాన్ని ప్రాప్తించటం, పరమపదాన్ని ప్రాప్తించటం అనేది జరిగింది అని చెప్తూ ఉండగా శ్రీరామచంద్రుడు, భగవాన్, వ్యాసపుత్రుడుకు శుకుడు ఏ విధంగా తెలియదగిన దాన్ని తెలుసుకున్నాడు, మొదట ఎందుకు తెలుసుకోలేకపోయాడు, ఒకవేళ తెలుసుకోలేకపోయినా తర్వాత ఎలా తెలుసుకోగలిగాడు, ఈ విషయాన్ని నాకు వివరించండి మహాత్మా అని అడగటంతో విశ్వామిత్ర భగవానుడు తిరిగి కొనసాగించడం మొదలుపెట్టారు. నాయన, నీలాంటిదే రామ ఆయన కథ కూడా. వ్యాస భగవానుని కుమారుడైన అతని ఆ కథని ఎవరు విన్నా సరే అక్కడితోటి వారికి ఈ జన్మ పరంపరలు అనేవి ఆగిపోయి కైవల్య సిద్ధి కలుగుతుంది. అంతటి పుణ్యవంతమైన కథ, పవిత్రమైన కథ అది. పవిత్రాలన్నిటికీ కూడా పవిత్రమైనది, అందరికీ మార్గదర్శకమైనది. ఏ విధంగా అయితే నీ స్వభావము స్వచ్ఛము విమలము, అదేవిధంగా ఆ శుకుని స్వభావం కూడా అత్యంత స్వచ్ఛము విమలము. ఆయన సాక్షాత్తు పరమశివుని యొక్క అనుగ్రహం వల్ల, వ్యాస భగవానుని యొక్క ఇచ్ఛ వల్ల జన్మించిన మహానుభావుడు. ఆ కారణం చేత స్వభావ సిద్ధంగానే అతడికి ఉన్నది ఉన్నట్లు చూచే లక్షణం అబ్బింది. నీలాగానే నీవు ఇప్పుడు ఎలా చూడగలిగావో, ఈ సంసారం నందు పరిశీలన చేసి అనాసక్తిని ఎలా అయితే సాధించావో, అదేవిధంగా వ్యాస భగవానుని పుత్రుడగు మహాత్ముడు ఆ శుకుడు కూడా తనకు స్వయంగానే పరిశీలన ద్వారా గమనించుకొని ఇదంతా కూడాను కేవలం అనుభూతి మాత్రమే తప్ప నిజానికి వస్తువు లేదు, వేరే వస్తువు అంటూ ప్రత్యేకంగా అనేకత్వం అనేది కూడా తోచడం లేదు. ఇదంతా కూడాను ఎవడో ఏర్పరిచిన గందరగోళం లాగా ఉంది. ఇది ఎవరు ఏర్పరిచారు, ఎందుకు సాగుతుంది, ఈ విషయం తెలియవలసి ఉంది, ఇది మాత్రం వాస్తవం కాదు అనే విషయాన్ని శుక భగవానుడు కూడా నీ మాదిరే విచారణ చేసి తెలుసుకున్నారు. అలా విచారణ తెలుసుకొని ఆయన
చాలా కాలం పాటు అదే విచారంలో ఉండి ఆలోచనలతోటే గడుపుతూ ఇక విశ్రాంతి అవసరమై ఆ బడలికను తట్టుకోలేక తండ్రిని అంటే వ్యాస భగవానుడిని స్వయంగా ప్రశ్నించడం జరిగింది. ఒకనాడు వ్యాస భగవానుడు తన అనుష్ఠానాన్ని పూర్తి చేసుకొని అలా విశ్రాంతిగా కూర్చొని ఉండగా తండ్రి చెంతకు చేరి శుక మహాత్ముడు ఇలా ప్రశ్నించాడు. సంసారాడంబరమిదం కథం అభ్యుద్ధితం మునే కథంచ ప్రశమం యాతి కియత్ కస్య కదేతి వా. ఓ మునీశ్వర, ఈ సంసారము అనే ఈ ఆడంబరం పై 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 పటాటోపం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది, ఎంతకాలం ఉంటుంది, ఎవడిది ఇది, ఎప్పుడు ముగుస్తుంది అని ప్రశ్నించడంతో వ్యాస భగవానుడు అత్యంత ఇష్టంతో తన కుమారుడికి ఉన్నది ఉన్నట్లుగా తత్వాన్నంతటినీ బోధ చేయడం జరిగింది. అయితే ఆ మహాత్ముడు తండ్రి బోధించిన ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా విని, ఇదంతా నేను పూర్వం గమనించుకోగలిగినదే కదా, తండ్రి గారు క్రొత్తగా చెప్పింది ఏముంది అని చెప్పి ఆయన మాటను తిరస్కరించకుండాను, అలా అని చెప్పి తృప్తి పడకుండాను ఆ మధ్యస్థంగా ఉంటూ ఊగిసలాటతో అదే ఊగిసలాటని కొనసాగిస్తూ అలా ఉండిపోయేటప్పటికీ కుమారుడి నుంచి వచ్చిన అటువంటి స్థితిని గమనించి వ్యాస భగవానుడు ఇతడు నా వాక్యాలని పూర్ణంగా ఆదరించలేకపోతున్నాడు, కాబట్టి పని సాధించడానికి తగిన ఉపాయాన్ని నేను ఇప్పుడు అవలంబించాలని చెప్పి వ్యాస భగవానుడు ఒక్క క్షణం ఆలోచించి, నాయన నాకు ఉన్నది ఉన్నట్లుగా పూర్ణంగా తెలియటం లేదనుకుంటా, అయితే నీకు ఒక దారి చూపగలను, దీన్ని వాస్తవంగా తెలుసుకోగలిగిన వాడిని, తెలిసి ఉన్నవాడిని ఒక అతన్ని చెప్తాను. భూలోకంలో విదేహ నగరాన్ని పరిపాలించే జనక చక్రవర్తి ఉన్నాడు. ఆ భూపాలుడు తెలియవలసిన దాన్ని అంతటినీ తెలిసి ఉన్నవాడు, ముందు ముందు జరగబోయే వాటన్నిటినీ కూడాను వాటి తత్వం అంతా కూడా ఎరిగి ఉన్నవాడు. లోకంలో ఈ జ్ఞానంలో అతడు శ్రేష్ఠుడని నా అభిప్రాయం. కాబట్టి నీవు ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే పని జరగవచ్చు అని చెప్పి తన కుమారుడికి చెప్పాడు రామ వ్యాస భగవానుడు. తీవ్రమైన కోరికతోటి ఉన్న ఆ శుక మహర్షి తండ్రితోడు తాను ఉంటూ ఉన్న సుమేరు పర్వతం నుంచి దిగి భూమండలంలోకి అడుగుపెట్టి క్రమంగా నడుచుకుంటూ అలా విదేహ నగరానికి చేరటం జరిగింది. విదేహ నగరం బయట కోట యొక్క ప్రధానమైన వాకిలి దగ్గర ఆ ద్వారం దగ్గర తను నిలబడి అక్కడ ఉన్న ద్వారపాలకుడికి తానెవరు, ఏ పని మీద వచ్చారు అన్నది నివేదించడం జరిగింది. ఏ పని అంటే ఎవరిని చూడడానికి వచ్చారు. అయ్యా, నేను వ్యాస భగవానుని పుత్రుణ్ణి, నన్ను శుకుడు అంటారు, రాజదర్శనం కోరి వచ్చాను, జనక చక్రవర్తితోటి నాకు కొంత మాటామంతి ఉన్నది, ఈ విషయాన్ని అక్కడ తెలియజేయవలసింది అని చెప్పారు. ద్వారపాలకుడు ఈ విషయాన్నే జనక మహారాజు దగ్గరికి వెళ్ళి, స్వామి, మహాత్ముడు వ్యాస భగవానుని పుత్రుడు శాంతమూర్తి సుఖయోగేంద్రుడు వచ్చి మన వాకిట నిలుచున్నారు స్వామి కోట బయట, ఏం చేయమంటారు అని అడిగితే, ఉండని అని చెప్పి జనక మహారాజు చెప్పడం జరిగింది. ఎందుకు అలా చెప్పారు ఆయన అంటే, ఈ శుకుడు ఎట్టివాడు, అతడు పోకడు ఎటువంటిది, ఇది గమనించుకుందాం అనే ఉద్దేశంతో అక్కడ ఉండమని చెప్పారు. అలా వారం గడిచిపోయింది. వారం గడిచిన తర్వాత కోట లోపలికి ప్రవేశం అనుమతి ఇవ్వటం జరిగింది. ప్రవేశానికి కోట లోపలికి ప్రవేశించారు. ఆ ప్రాంగణంలోకి శుకభగవానుడు కోట లోపలికి ప్రవేశించిన తర్వాత అంతఃపుర ప్రధాన ద్వారానికి బయట మరొక 7 రోజులు అతడు ఎదురు చూడటం జరిగింది. 7 రోజుల తర్వాత అప్పుడు అతడికి
అంతఃపుర ప్రవేశం లభించింది. ఈ 7-14 రోజుల పాటు కూడా శుక భగవానుడు కోట లోపలికి వచ్చేవారు, పోయేవారు, అక్కడ అడిగే అనుమతులు, అక్కడ జరుగుతున్న సంఘటనలు, అక్కడ మాట్లాడుకుంటున్న మాటలు ఇత్యాది వాటిని అలా గమనించి వాటి పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా, అలా అని చెప్పి ఎటువంటి దుఃఖము లేకుండా ప్రశాంతంగా ఒక ప్రక్కకు ఒదిగి నిలబడి ఉన్నాడు కోట బయట 7 రోజులు కూడా. ఆ తర్వాత అంతఃపుర వాకిలికి ముందు ఒక 7 రోజులు అదే విధంగా లోపల జరుగుతున్న విషయాలు, కోట లోపల ఆయా జనుల యొక్క పనులు, ఆ ఒత్తిళ్లు, ఆ ఆకాంక్షలు, వారి యొక్క ఆ లౌకికమైన విశ్వాసాలు, ఇటువంటి వాటిని అన్నింటినీ గమనిస్తూ ఆయన నిశ్చలంగానే ఉన్నాడు. ఆయన మనసు కొంచెం కూడా ఎక్కడ కలత చెందటం కానీ చెంచలించటం కానీ జరగలేదు. 2 వారాలు గడిచినాయి. 3వ వారం మొదట్లో మరల లోపలికి శుకమహర్షికి ప్రవేశం దొరికింది. అంతఃపురం లోపలికి, అంతఃపురంలోకి ప్రవేశం దొరికింది కానీ రాజదర్శనం మాత్రం కాలేదు. అక్కడ మరలా 7 రోజులు ఉండవలసి వచ్చింది. ఇక్కడ శుకమహర్షికి తగిన విడిది ఏర్పాట్లు, అంటే ఆయనకి కావలసిన పడకకి, భోజనానికి, ఆయన అనుష్ఠానానికి, ఆయన కావలసిన విధంగా సుఖంగా కూర్చోవటానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చాలా చక్కగా, రాచమర్యాదలన్నీ అక్కడ ఇవ్వబడ్డాయి. అదేవిధంగా ఉత్తమమైన సౌందర్యం కలిగిన అనేక మంది స్త్రీలు ఆయన పరిచర్యకి నియోగించబడ్డారు. వారి హావభావాలతోటి, చిలిపి చేష్టలతోటి, నర్మగర్భమైన మాటలతోటి తమ భావాన్ని ఈ కుర్రవాడైన శుకమహర్షికి తెలియజేస్తూ అతడి పొందు కోరుతూ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే శుకమహర్షి వాళ్ళ వైపు చూసి అలా చిరునవ్వు నవ్వుకొని మనసులోనే అలా ధ్యానస్థుడై ఉండిపోయాడు. తాను చూడవలసింది జనక మహారాజుని, ఈ స్త్రీల సౌందర్యాన్ని కాదు, ఈ భోగ అనుభవాన్ని కాదు. ఆ స్పష్టత తనకు ఉన్నది కాబట్టి, వీటి యందు అస్తిత్వము అనే స్పృహ లేదు కాబట్టి, అస్తిత్వం కలిగి ఉన్నది ఇవన్నీ అనే స్పృహ లేదు కాబట్టి, ఇవన్నీ లేనివే అనే విషయాన్ని ఆయన గమనించి ఉన్నారు. మిథ్యాభూతాలనే విషయాన్ని గమనించి ఉన్నారు కాబట్టి ఎటువంటి ఆసక్తి చూపకుండా నిర్వికారంగా అలా 7 రోజులు కూడా అక్కడ ఆయన గడపగలిగారు. ఆ 7 రోజుల్లో ఆయన సేవకు నియోగించబడి పలు విధాలుగా లౌకికమైన చేష్టలతోటి ప్రవర్తించిన వాళ్ళందరూ కూడాను క్రమక్రమంగా ఆయనకు భక్తులైపోయారు. ఆయనకు నమస్కరించి సేవలో నిమగ్నమైండి ఆయనకు ఎటువంటి ధ్యాన భంగము, ఆలోచన భంగం కలగకుండా జాగ్రత్త వహించారు వాళ్ళు చివరికి. అప్పుడు రాజదర్శనం అయింది శుక భగవానునికి. శుక మహర్షి జనక మహారాజును సందర్శించటంతో జనక మహారాజు ఆయనని వ్యాసపుత్రుడు కాబట్టి, ఉత్తముడు కాబట్టి చక్కగా ఆదరించి ఆయనకు ఇవ్వవలసిన సత్కారాలన్నింటినీ కూడా ఇచ్చి తగు విధంగా కూర్చోబెట్టి, నీకు ఏ కోరికలు లేనట్లుగా కనిపిస్తున్నది, లౌకికమైన స్పృహ బొత్తిగా నీలో కనబడడం లేదు, మరి ఏం పని మీద ఇక్కడ దాకా వచ్చావయ్యా శుక అని చెప్పి జనక చక్రవర్తి అడిగితే, ఈ సంసార ఆడంబరం ఎవడిది, ఎలా వచ్చింది? జనక మహారాజు కూడా వేస్తే వ్యాస భగవానుడు ఎటువంటి సమాధానాన్ని అయితే, ఏ పద్ధతిలో, ఎటువంటి ఉపమానాలతోటి దానిని పూర్ణంగా గావించారో అదే విధంగా జనక చక్రవర్తి కూడా బోధ చేయటం జరిగింది శుక భగవానుడికి. అప్పుడు ఆయన అన్నారు, పూర్వం నేను మిమ్మల్ని ప్రశ్నించినట్లుగానే మా తండ్రి గారిని కూడా ప్రశ్నించినప్పుడు మా నాన్నగారు కూడా ఇలానే ఆయా ఉదాహరణలు చూపుతూ తత్వాన్ని నాకు తెలియజేశారు. నిజానికి నాన్నగారు చెప్పినా, మీరు చెప్పినా ఇదంతా కూడా అంతకుముందు నేను విచారణ ద్వారా ఇప్పటికే నేను దాన్ని గ్రహించగలిగి ఉన్నాను. శాస్త్రాలను పరికిస్తే శాస్త్రాల్లో కూడా ఇదే మాటలు చెప్పబడి ఉన్నాయి. నాకు ఎటువంటి అనుభవం కలిగిందో అదే శాస్త్రం నందు కనపడుతూ ఉన్నది.
ఏముంది ఈ శాస్త్రంలో అంటే ఇదంతా కూడా ఒక స్థితిని కాదని మరొకటేదో ఉందనే భావనతోటి, ఆ భావనని ఆహ్వానించడంతో సంసారం అనేది ఉద్భవిస్తూ ఉన్నది. ఆ స్థితి గనక దగ్ధమైపోయినట్లయితే సంసారం దగ్ధమైపోయినట్లే. ఆ ఆసక్తి గనక నశించినట్లయితే ఈ సంసారము దగ్ధమైపోయినట్లే. ఈ సంసారంలో నిజానికి సారమేమి లేదు అని నిశ్చయం చేసుకున్నాను వీటన్నిటి అనుభవాల ద్వారా. ఇంత మాత్రమే కదా. కాబట్టి నాకు ఇంతకంటే గొప్పగా మీరు ఏదైనా చెప్పగలిగితే చెప్పండి. దానివల్ల నేను విశ్రాంతిని పొందగలుగుతాను. నా మనసు ఇంకా తృప్తి పడడం లేదు. నా మనసు ఇంకా భ్రమలో ఊగులాడుతూ ఉన్నది. ఇంకా తెలియవలసిందేదో ఉందేమో అనే సందేహ బుద్ధి కలుగుతూ ఉన్నది. యథాయం స్వవికల్పోర్ధ స్వవికల్ప పరీక్షయాత్ క్షీయతే దగ్ధ సంసారో నిస్సార ఇతి నిశ్చయః తత్కిమేతన్మహాబాహో సత్యం బ్రూహి మమాచలం తత్తో విశ్రాంతిమాప్నోమి చేతసా భ్రమతా జగత్. కాబట్టి ఓ మహానుభావ, ఏ అచంచలమైన సత్యం ఉన్నదో, ఇక ఏ మాట నీవు పలికితే దానికి ఎప్పటికీ తిరుగు ఉండదో, నేను మరి యోచించవలసిన అవసరమే ఉండదో, ఆ ఒక్క మాటని చెప్పవయ్యా నాకు. దానితోటి నేను విశ్రాంతి పొందగలిగేటట్లుగా నువ్వు చెప్పు. ఆ మాట ఏమిటో తెలియజేయి. దాంతో నాకు తృప్తి కలుగుతుంది. ఇంత బోధ అవసరం లేదు, ఇదంతా నేను గమనించే ఉన్నాను అన్నప్పుడు జనక చక్రవర్తి ఏమన్నారు అంటే, అబ్బాయి శుక, ఇంతకంటే చెప్పడానికంటూ వాస్తవానికి ఏమీ లేదు. స్వయంగా నీవే ఈ విషయాన్ని నువ్వు తెలుసుకొని కూడా ఉన్నావు. మీ నాన్నగారి నుంచి కూడా మరలా విని ఉన్నావు. ఇప్పుడు నేను అదే చెప్పాను. అయినా ఇప్పుడు నువ్వు కోరావు కాబట్టి నేను చెప్పిన దాన్ని అంతటినీ కూడా, మీ నాన్నగారు చెప్పిన దాన్ని అంతటినీ కూడా, స్వయంగా నీవు విచారించిన దాన్ని అంతటినీ కూడా, శాస్త్రములలో సారమును అంతటినీ కూర్చి ఒక్క శ్లోకంలో నీకు వినిపిస్తాను, విను. అవిచ్ఛిన్న చిదాత్మైక పుమానస్తీహనేతరత్ స్వసంకల్పవశాత్ బద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే అని ఈ శ్లోకాన్ని శ్రీరామ జనక చక్రవర్తి సుఖదేవునితోటి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ శ్లోకంలోకి వెళితే, ఇప్పుడు మనం విశ్వామిత్ర భగవానుడు ఇచ్చిన దీన్ని ఉపదేశ శ్లోకం అంటాం. ఇది సమస్తమైన సాధకులకి, ముముక్షువులకి, అందరికీ ఆధారభూతమైనది. ఈ శ్లోకాన్ని విడిచిపెట్టకుండా మననం చేస్తూ, దీని అర్థాన్ని ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా నిత్యము మనసునందు ధారణ చేస్తూ తక్కిన అభ్యాసాలన్నీ కొనసాగిస్తూ ఉన్నట్లయితే, ఇక ముందు చేయబడే జీవితకాలపు అభ్యాసాలన్నీ కొనసాగిస్తూ ఉన్నట్లయితే సంశయం లేని స్థితి, పరమపద స్థితి నిరాటంకంగా లభ్యమవుతుంది. ఇప్పుడు చదివిన ఈ శ్లోకాన్ని అందరూ కూడా కంఠోపాఠం చేసుకోవాలి. ఇప్పుడు వింటున్న వాళ్ళు, ఇక ముందు వినబోయే వాళ్ళు, ఇందులో సబ్స్క్రైబర్స్ అయి ఉన్నవాళ్ళు కాని వాళ్ళు కూడా ఇప్పుడు మరలా నేను ఇంకొకసారి 2 సార్లు చెప్పబోతూ ఉన్నాను. 3 సార్లు చెప్పడం అనేది సాంప్రదాయంగా. దీన్ని అందరూ కూడా కంఠస్థం చేసుకోండి. నిత్యం స్మరిస్తూ ఉండండి. ఆయా పనులు చేసేటప్పుడు దీన్ని స్మరించి చేసినట్లయితే ఎంతో మేలు జరుగుతుంది. కర్మబంధం నుంచి బయటపడతారు. అవిచ్ఛిన్న చిదాత్మైక పుమానస్తీహనేతరత్ స్వసంకల్పవశాద్బద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే. ఇది ముముక్షు వ్యవహార ప్రకరణము ప్రథమ సర్గలోని 36వ శ్లోకం. అందరూ గుర్తుపెట్టుకోండి. అవిచ్ఛిన్న చిదాత్మైక పుమానస్తీహనేతరత్ స్వసంకల్పవశాద్బద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే. సంసార సముద్రాన్ని ఈదుతూ ఉన్న
నావని నడుపుతూ ఉన్న వాడికి ఇది చుక్కాణిని వదిలి నావను నడపలేము. ఇదే తెరచాప, ఇదే తెడ్డు, ఇదే యంత్రం, ఇదే గురువు, ఇదే సహచరుడు, ఇదే సహసాధకుడు, ఇదే జగన్మాత. పరమతత్వం ఇదే. ఈ శ్లోకాన్ని ఇంత అంతాన్ని వర్ణించడానికి వీల్లేని ప్రణవ స్వరూపమైన శ్లోకం ఇది. ఈ శ్లోకాన్ని అందరూ కూడాను ధారణ చేయండి. ఇప్పుడు చెప్పబోయే అర్థాన్ని మనం నిత్యం భావన చేస్తూ ఉండండి. చేస్తూ ఏ సద్గ్రంథమైనా పఠించండి, దీన్ని మాత్రం వదిలిపెట్టమాకండి. ఈ అర్థాన్ని భావన చేస్తూ ఆ సద్గ్రంథాన్ని పఠించినట్లయితే, లేదా సద్గురు సేవ చేస్తూ ఉన్నట్లయితే, ఈ అర్థాన్ని మాత్రమే భావన చేస్తూ పరమతత్వం చేతిలో అలా సునాయాసంగా వచ్చి పడుతుంది. ఇది విషయం. అవిచ్ఛిన్న చిదాత్మైక. ఈ శ్లోకాన్ని అనేక సార్లు చెప్పుకుంటూనే ఉంటాం, దారి అంతటా దీన్ని మాట్లాడుతూనే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ కీలకాలు తెలియకపోతే తత్వజ్ఞానం అనేది అబ్బటం కష్టం. ఈ పరమమైనది, ఈ కీలకమైన శ్లోకాన్ని ఇప్పుడు పెద్దలు ఎలా అయితే ఒకరికొకరు ఇచ్చుకుంటూ వచ్చారో అలానే మనం కూడా ఇచ్చుకున్నాం. ఇప్పుడు మీరు గ్రహించారు. అవిచ్ఛిన్న చిదాత్మైక, విభాగం కానిటువంటి వాడు, విచ్ఛిన్నం కానిటువంటి వాడు, చైతన్యమే సారముగా కలిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అతడే పురుషుడు. అతడు తప్ప ఇతరులైన పురుషులు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కడే పురుషుడు. ఎప్పుడు కూడా పురుషులు అనేకులు లేరు. విచ్ఛిన్న చిదాత్మైక పుమాన్ అస్తి ఇహ న ఇతరత్. కాబట్టి ఇతరుడైన వాడు ఇంకొకడు అంటూ అతడికి తోడు కూడా ఎవరూ లేరు. పురుషుడు ఒక్కడే. పురుష శబ్దానికి అర్థం ఏమిటంటే పురమనందుండువాడని ఒక అర్థం అయితే, పౌరుషం కలిగిన వాడు, ప్రయత్నం చేయవాడని ఒక అర్థం. నర శబ్దానికి కూడా అర్థం అదే. నర అన్న దగ్గర కేవలం మానవులని కాదు అర్థం, జీవుడు అని అర్థం. అలానే ఇక్కడ పురుషుడు అంటే అర్థం ఏమిటంటే పరమతత్వము అని అర్థం, ఏకతత్వము, అద్వైతత్వము అని అర్థం. ఏది విభాగరహితమో, ఏది సమస్తానికి ఆధారమో, దేనివల్ల సమస్తము కలుగుతూ ఉన్నాయో, దేని యందు సమస్తము వర్తిస్తూ ఉన్నాయో, దేని యందు సమస్తము మాయమైపోతూ ఉన్నాయో, అదే పురుషుడు. ఉద్యోగం పురుష లక్షణం అనే ఒక మాట వింటూ ఉంటాం మనం. ఈ ఉద్యోగం ఎవరైతే మొదలుపెట్టారో, మొట్టమొదటి ఉద్యోగము అంటే ఒక కలయిక కోసం, ఒక యోగం కోసం, ఒక ప్రాప్తి కోసం ఉద్యమించటాన్ని ఉద్యోగం అంటాం. ఒక పని జరగటం కోసం, ఒక ఉద్దేశం నెరవేరటం కోసం చేసే ఆ స్పందనని ఉద్యోగం అంటాం. ఈ స్పందన, ఈ ఉద్యోగం, ఇది పురుషుల్లో ఉంటుంది. ఎక్కడెక్కడైతే స్పందన ఉందో అదంతా పురుషత్వం. అందుకే ఇంతకుముందు మీకు ఎన్నోసార్లు చెప్పాను, స్త్రీ పురుషత్వం గురించి మీకు చాలా సందేహాలు ఉంటాయి. ప్రతి వస్తువు కూడాను తత్స్వరూపమే. ఆ దీని యందు సాకారవంతమైనదంతా కూడాను స్త్రీ స్వరూపము. ఈ సాకారానికి ఆధారమై ఉన్న నిరాకారం పురుష స్వరూపం. పనిచేసేది నిరాకారమే గాని సాకారం కాదు. సాకారం ఉపకరణం మాత్రమే. కాబట్టి సాకారవంతమైనవన్నీ స్త్రీ స్వరూపాలు. వీటన్నిటికీ ఆధారభూతమై ఉండి, ప్రయత్న రూపమై ఉండి, ప్రయత్న సారమై ఉన్న పరమతత్వం ఏదైతే ఉందో అది పురుష స్వరూపం. కాబట్టి పురుషుడి నుంచి స్త్రీని కానీ, స్త్రీ నుంచి పురుషుడిని కానీ వేరు చేసి చూడటానికి కుదరదు. ఇప్పుడు లోకంలో కనపడుతున్న ఈ మాటలు, ఈ అభిప్రాయాలు, ఇవన్నీ అజ్ఞానం వల్ల వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు. చిన్నపిల్లలు కూర్చొని ఇది బొమ్మలాట ఆడుతూ ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. వాటికి అర్థమే ఉంటుంది. వాళ్ళకు తెలుసు వాళ్ళకి ఆ అర్థాలు ఏమిటో. వాళ్ళు కావించుకున్నారు కాబట్టి అందువల్ల వాళ్ళు అందులోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కానీ వాస్తవ తత్వం ఇది. మరొకడంటూ ఎవడూ లేడు. అతడికి తోడుగా ఉన్నది ఏమిటంటే స్వసంకల్ప వశాద్బద్ధో. స్వసంకల్పం, అతని సంకల్పమే అతడికి తోడుగా ఉన్నది. అతడు విచ్ఛిన్నం కాడు, అతడు విభాగరహితుడు. అతడు మాత్రమే ఉన్నాడు, ఇంకొకడంటూ ఎవడూ లేడు. అతడు తన సంకల్పానికి వశుడైనప్పుడు బద్ధుడవుతున్నాడు. తన సంకల్పానికి వశుడు కాకపోతే బద్ధుడు కావడం లేదు. తన సంకల్పాన్ని అన్యంగా దర్శించాడా బద్ధుడవుతూ ఉన్నాడు. అలా దర్శించకుండా, అన్యంగా దర్శించకుండా ఆత్మగా దర్శిస్తూ ఉన్నాడా, సంకల్పం అతన్ని బద్ధుణ్ణి చేయలేకపోతూ ఉన్నది. సంకల్పం అతడికి అన్యం కానే కాదు.
అతడు తప్ప ఇతరుడు లేనే లేడు. కాబట్టి ఈ సాకారత్వం అనేది నిరాకారానికి అన్యం కాదు. నిరాకారంలోంచి సాకారం పుట్టడం అనేది అనుభూతి మాత్రమే తప్ప వాస్తవం కాదు. ఇది క్రమంగా అభ్యాసం పెరుగుతూ గురుసేవలో నీవు నీ జీవితాన్ని అర్పణ గావిస్తూ ముందుకు సాగుతూ ఉన్నట్లయితే నువ్వు ఆ త్యాగం నువ్వు చేసావు కాబట్టి క్రమంగా నీ స్వభావం అనేది సాత్వికంగా మారిపోయి వస్తు తత్వము క్రమంగా స్పష్ట రీతిని అర్థం కావడం అనేది మొదలవుతుంది. అప్పటి వరకు నో నా అవ్వదు. కారణం నువ్వే అడ్డుగా నిలిచావు. నీ సంకల్పాన్ని ప్రేమిస్తున్నావు, నీ సంకల్పానికి బద్ధుడైపోతూ ఉన్నావు. ఆ సంకల్పాలకే వశుడు అయిపోయి ఈ సంసారం అనే దాంట్లో కొట్టుమిట్టాడుతూ ఎలా బయటపడ్డావని అడుగుతూ ఉన్నావు. చేసింది నువ్వు, ఇరుక్కున్నది నువ్వు, ఇరికించింది కూడా నువ్వే, వదిలించుకోవాల్సింది కూడా నువ్వే. నీవు తప్ప అన్యులు లేరు అన్నది శాస్త్రవచనం. ఇదే మీకు ఇచ్చిన సత్య సందేశంలో కానీ ఇతరమైన వాటిల్లో కానీ సందేశాల్లో కానీ ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ఏ సందర్భంగా బోధ చేసినా సరే చివరికి చెబుతున్న విషయం ఇదే. మరొకడు లేడు, మరొకడు ఉన్నాడు అనుకునేది నీ భ్రాంతి. అలా అనుకోవటం వల్ల నీకు వ్యవహారం సిద్ధిస్తూ ఉన్నది. వ్యవహారం సిద్ధించినప్పుడు కర్తృత్వం అనేది ఒకటి సిద్ధిస్తున్నది. కర్తృత్వమునందు అహంకారం ఉంటుంది, వ్యవహారమునందు అహంకారం అంటూ ఉన్నది. ఈ అహంకార కారణం చేత వచ్చిన ఆ కర్మఫలం ఏదైతే ఉందో ఆ కర్తృత్వం ద్వారా ఆ ఫలాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు ఆ ఫలరూపుడై తాను ప్రభవిస్తూ మరలా పునర్జన్మ అనే దానిని, జన్మానుభవం అనే దాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ విధంగా తన ఆలోచన అనే ఆ స్వభావం అనే దానికే, ఆ ప్రకృతికే వశుడైపోయి ఈ పురుషుడు తిరుగుతూ ఉన్నాడు. ఈతడే అనేకుడుగా కనిపిస్తూ ఉన్నాడు ఏకుడైనప్పటికీ. ఇది తత్వం. స్వసంకల్ప వశాద్బద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే. అతడు సంకల్పాలను విరమించినట్లయితే, ఆలోచనలు ప్రక్కకు పెట్టినట్లయితే బయటపడిపోతూ ఉన్నాడు. తన స్వరూపం తనకు అవగతం అవుతూ ఉంది. కేవలుడే ఉంటూ ఉన్నాడు. సుఖం కోసం మరొక దాన్ని ఆశ్రయించవలసిన దేనత్వం అనేది లేనే లేదు. నేను పురుషుణ్ణి, నేను స్త్రీని అనుకునే దగ్గర, నేను మానవుణ్ణి, నేను దేవుణ్ణి, నేను రాక్షసుణ్ణి అనుకునే దగ్గర, నేను ఈ పశువుని, నేను ఈ జాతి అనుకునేవాడికి ఆధారపడటం తప్పదు. నేను ఈ దేహం అనుకునేవాడికి ఆధారపడటం అనేది తప్పదు. ఈ ఆధారపడి ఉండటమే దీనత్వం. నీవు దీనత్వం అనే దాన్ని నిరంతరం అభ్యాసం చేస్తున్నావుగా, దేవుడికి నిన్ను నువ్వు సమర్పించుకొని దీనుడివిగా ఉండు. దేవుడు ముందు దీనుడిగా ఉంటే మేలవుతుంది. దేవుడెవరు? ఈ అభ్యాసం ద్వారా, గురువు సేవ అనే దాని ద్వారా గురువుని దేవుడు అనుకొని చేస్తూ ఉన్నట్లయితే, ఈ అభ్యాసం ద్వారా క్రమంగా నేను నా గురుడు అన్యులం కాము, నేను నా ఆరాధ్య దైవము అన్యులం కాము, ఆయన స్వరూపమే నేను కూడా అయి ఉన్నాను. కాబట్టి ఆయన మాత్రమే ఉన్నాడు. ఆయన చూచే భాగ్యం నాకు ఆయన కల్పించాడు. ఆయన చూస్తూ నేను ఉంటాను. నాకు నా అనుభవానికి ఇబ్బంది లేదు, లోటు లేదు, అంతం లేదు. అయితే ఆయనగా ఉంటాను, లేకపోతే ఆయన ఐశ్వర్యమైన భక్తుడిగా ఉంటాను అనే నిర్ణయం ఎవరైతే చేశారో, ఆ విధంగా జీవితాన్ని దర్శించడం మొదలుపెట్టారో, ఇప్పుడు ఇచ్చిన ఈ ఉపదేశ శ్లోకాన్ని, జనన మరణ బంధం అనే దీనిని త్రెంచివేసే, కాల్చివేసే ఈ ఉత్తమమైన జ్ఞానాజ్ఞని ఎవరైతే నిత్యము ధారణ చేసి ఉంటారో వాళ్ళు 3 అగ్నుల్ని కలిగి ఉన్న వాళ్ళే, త్రేతాగ్నుల్ని కలిగి ఉన్న వాళ్ళే అవుతారు. ఆ 3 అగ్నులకు కూడా ఆధారమైన అగ్నిని కలిగి ఉన్నారు, చిదగ్నిని మీ చోటు కలిగి ఉన్నారు. కాబట్టి ఆ చిదగ్ని స్వరూపులే అవుతారు, కేవల చైతన్య మాత్రులు అవుతారు. ఈ కేవల చైతన్యం నుంచి పుట్టిన మహాశక్తిని లలిత అనే పేరుతోటి మనం పూజ చేస్తూ ఉన్నాం. అది ఎక్కడి నుంచి పుట్టిందో దానికి అన్యమైంది కాదు. అదే సంకల్ప శక్తి, అదే ఊహాశక్తి, అదే సృజన శక్తి, అదే సమస్త సాకార శక్తి. అదే సాకార అంటే దృశ్యానికి అదృశ్యత్వానికి కూడాను ఆధారమై ఉన్నది. సమస్తమైన రాగద్వేషాలకి, ద్వంద్వాలకి, అన్నిటికీ కూడాను అదే ఆధారం. సమస్తమైన రూపాల్లో, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫోర్సెస్ రూపాల్లో, అంటే దైవాసుర రూపాల్లో ఉన్నది అదే.
దాని ఆధారంతో, దాని అనుగ్రహంతో సమస్తము వర్తిస్తూ ఉన్నాయి. అదే సంకల్పం, అదే వికల్పం. ఈ సంకల్పాన్ని నువ్వు ఆపివేసేటప్పుడు మరలా సంకల్పం ఉత్పన్నం అవుతూ ఉన్నట్లయితే ఆ సంకల్పాన్ని వికల్పం అనే పేరుతో పిలుస్తాం. ఇంకా సంకల్పం ఉత్పన్నం కాకపోయినట్లయితే దానికి ఏ పేరు లేదు, కేవలం ఆత్మస్వరూపం అంతే. అటువంటి స్థితి కాకుండా ఉన్నప్పుడు సంసార అనుభవం కలుగుతూ ఉన్నది. దీనిని ఒక క్షణంలో చెబితే శ్రీరామచంద్రుడికి వెంటనే అర్థమైంది, సుఖభగవానుడికి వెంటనే అర్థమైంది, ఇంకా ఎంతో మంది శ్రేష్ఠులైన దేవతలకి వెంటనే అర్థమైంది. అక్కడ దశరథ మహారాజు సభా మంటపంలో కూర్చొని ఉన్న ఈ మహాత్ములైన వాళ్ళందరూ కూడాను ఎరిగి ఉన్న వాళ్ళే అయినప్పటికీ ఈ మాటని, ఈ శ్లోకాన్ని వినటంతో మరింత ఉత్తేజితులయ్యారు. చూడండి, మరొకడు లేడు, దేవుడు ఒక్కడే, అతడికి పేరు లేదు, రూపం లేదు, అతడే సమస్తానికి కర్త, కానీ కర్త కాడు. ఎందువల్లంటే అతడికి అన్యంగా ఏది సృజించబడ్డం లేదు కాబట్టి. మరొకడు అంటూ ఎవ్వడు లేడు. ఇది విషయం. మరి నేనెవరు, వీరెవరు, వారెవరు, ఈ అనుభవాలన్నీ ఏమిటి అనే దాన్ని నువ్వు ఇక క్రమంగా తెలుసుకోవాలి. మొట్టమొదట దీన్ని ధారణ చేయాలి. ఈ మార్గంలో ప్రవేశించి దాంట్లో స్థిరంగా కుదురుకొని పని చేసుకుంటూ వెళుతూ ఉంటే నిత్యం ఈ సత్సంగం అనే కార్యక్రమాన్ని విధిగా, నిష్టగా చేస్తూ ఉన్నట్లయితే క్రమంగా ఆ హృదయ గ్రంథులు ఏవైతే ఉన్నాయో, అజ్ఞానపు గ్రంథులు, అవన్నీ కూడా తగలబడిపోతాయి జ్ఞానాగ్నిలో, నీ సాధనాగ్నిలో. దీంట్లో నీవు కూర్చొనవలసి ఉంది. ఇలా ఈ విషయాన్ని సుఖ మహర్షితోటి జనక చక్రవర్తి చెప్పారని చెప్పి విశ్వామిత్ర భగవానుడు చెప్పారు. అలానే జనక చక్రవర్తి ఈ శ్లోకాన్ని చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు అంటే, సుఖదేవా, నీకు ఏ భోగాన్ని అనుభవించకుండానే వాటి యందు విరక్తి కలిగింది. నీ విరక్తికి కారణం వాటి యొక్క అనస్తిత్వమే తప్ప వాటి మీద ఇష్టం ఉండటం లేకపోవడం అనే మాత్రము కాదు. ఎందువల్లంటే అవి లేవని చెప్పి నీవు గుర్తించావు, వాస్తవాన్ని దర్శించావు కాబట్టి లేని వస్తువు ఎందు ఎవరికి ఆసక్తి ఉంటుంది? నువ్వు అటువంటి ఉత్తమోత్తమైన కేవల స్థితిని నువ్వు ఇప్పటికే సాధించి ఉన్నావు. కేవలం కొంచెం ఇటువంటి మార్జనం, ఈ మాట చెప్పడం నీకు అవసరమైంది. ఇప్పుడు నేను దాన్ని నీకు ఇచ్చాను. నీ తండ్రి పరమోత్తముడు, మహోత్తముడు, ఆయనకి మహాజ్ఞానవంతుడు. అలానే ఆయనకు తపస్సు, వ్యవహారం ఇటువంటివి, ఈ పురాణ రచన ఇత్యాది కార్యక్రమాలు ఒక బాధ్యతగా పెట్టుకొని వర్తిస్తూ ఉన్నారు. నీవంటే ఆయనకు వ్యామోహం ఉన్నది, నీకు మేలు జరగాలనే భావన ఉన్నది. నేను చక్రవర్తిగా, ఈ రాజుగా ఉంటూనే పరమజ్ఞానాన్ని కలిగి ఉన్నాను. కాకపోతే నాకు భోగాలతోటి సంపర్కం ఉన్నది. నీకు ఈ రెండూ కూడా లేవు. నీ తండ్రిలాగా ఎటువంటి బాధ్యతలు లేవు, ఎటువంటి ఆలోచనలు లేవు, ఇదేదో నేను చేయాలి కర్తవ్యం అనే భ్రాంతులు లేవు. నా మాదిరిగా భోగకాంక్ష లేదు, లేకపోతే భోగ సంపర్కం లేదు. నీ వీటన్నిటిని దాటిపోయి ఉన్నావు. నువ్వు నీ తండ్రి కంటే, నాకంటే కూడా ఉత్తముడివి. కాబట్టి సంశయాన్ని విడిచిపెట్టి ఇప్పుడు చెప్పిన ఆ శ్లోకార్థాన్ని భావిస్తూ, మహాత్మా, దేవుడా, దేవుడవై ఉండు. నీకు అవిశ్రాంతి పనికిరాదు. భ్రాంతిని వదిలిపెట్టేసేయి. నువ్వు ముక్తుడవే. కాబట్టి నీవు వచ్చిన పని సంపూర్ణం అయింది, గావించుకున్నావు. నీ దర్శనం పవిత్రమైనది. మన ఇద్దరి ఈ సంభాషణ పరమ పవిత్రమైనది. ఈ సంభాషణ ఎవరైతే వింటారో వారికి అద్భుతమైన పవిత్రమైన స్థితి తప్పక లభ్యం అవుతుంది. మనసు చెదరనీయకుండా ఈ పనిలో గనక ఎవరైతే ఉంచుకుంటారో, ఈ మాటల్ని మాటి మాటికి స్మరిస్తూ ఉంటారో వారికి నిస్సందేహంగా ముక్తి కలుగుతుంది. కాబట్టి శోకము, భయము, ఆయాసము, ఇష్టాలు, ఇదెలా అదెలా అనే ఆలోచనలు, ఇవన్నీ పోతాయి. సమస్తమైన సంశయాలు తొలగిపోతాయి. ఇప్పటికే నీకు ఇది జరిగింది కాబట్టి నీవిక మేరు శిఖరాన్ని అధిరోహించి నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించుకోవచ్చు అనగానే సుఖ మహర్షి
గురుడగు జనక చక్రవర్తికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి సెలవు పుచ్చుకొని మేరుగిరికి వెళ్ళి అక్కడ చాలా వేల సంవత్సరాల పాటు అలా విశ్రాంత స్థితిలో ఆ సమాధిమగ్నుడై ఉన్నాడు. ఉండి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ శరీరాన్ని కూడా తండ్రి గారు వద్దంటున్నా కూడా వినిపించుకోకుండా వదిలిపెట్టేసేసి కేవలత్వాన్ని సాధించాడు. అంటే విదేహత్వాన్ని సాధించాడు, అత్యుత్తమమైన స్థితిని సాధించాడు. ఇది ఈ సర్గలో మనం తెలుసుకుంటున్నది. సో అందరూ గుర్తించవలసిన ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాను కదా, ఈ శ్లోకాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలి. రేపు ఎప్పుడైనా మీరు ప్రశ్నలు వేసేటప్పుడు ఈ శ్లోకం నువ్వు అధ్యయనం చేసావా లేకపోతే కంఠస్థం చేసావా లేదన్నది నేను అడుగుతూ ఉంటాను. అది సహజంగా జరుగుతుంది. నీ ప్రశ్న వేసేటప్పుడు ఈ శ్లోకాన్ని నువ్వు పుచ్చుకొని ఉండి ప్రశ్న వేయాలి. ఎందుకంటే ఇదే నీకు అన్ని సమస్యలకి తాళం చెవి, అన్ని సమస్యలనే తాళాలకి తాళం చెవి ఇదే. కాబట్టి దీనిని అధ్యయనం చేస్తూ నిత్యం వల్లెవేస్తూ ప్రతి సందర్భంలోనూ ఈ శ్లోకాన్ని ఒకసారి స్మరించి అర్థాన్ని ఒక్క నిమిషం అలా భావన చేసి పనిలో పడాలి. పనిలో ఉండొచ్చు, నీ ఇష్టం, నువ్వేం చేయదలుచుకున్నావు, నీ మనసుని అలా ప్రవర్తింప చేయాలి. ఇది తత్వం. జై సద్గురు.